హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మోనికా. బై ద టైటిల్ మీకు అర్థమైపోయే ఉంటుంది వీడియో ఏంటనేది. సో యా వీ రిసీవ్డ్ ఆర్ న్యూ బైక్. ఇది బుక్ చేసి లిటరల్లీ 5-6 మంత్స్ అవుతుంది. సో బట్ ఫైనల్లీ వచ్చేసింది. నేను ఆల్రెడీ ఇది టెస్ట్ రైడ్ చేసిన వీడియో కూడా ఒక వ్లాగ్ లాగా ఆల్రెడీ పెట్టాను ఇంతకుముందు. ఎవరైనా చెక్ చేయకపోతే నేను ఐ బటన్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, బికాజ్ వచ్చిన తర్వాత ఏమేమి చేసాము అసలు ఫీచర్స్ గురించి కూడా నేను ఎండింగ్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డోంట్ మిస్ దాట్. అండ్ ఆల్సో మన వీడియో ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ కిందనే కనిపించిన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ చేస్తుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. సో ఓలా ఎలక్ట్రిక్ బైక్ అనమాట ఇది. సో ఇది ఏంటంటే మనం షోరూమ్కి వెళ్ళి తీసుకోవడం ఇది ఏం లేదు, అంతా వాళ్ళే తెచ్చి ఇవ్వడం. సర్వీస్ నుంచి అంతా ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్. సో మనకి డెలివరీ కూడా అందుకే ఇంటికి వచ్చేసింది. యాక్చువల్లీ వీ ఎక్స్పెక్టెడ్ ఇట్ ఇన్ ఏప్రిల్ ఎండింగ్ అలా అనుకున్నాం, కానీ బాగానే వచ్చేసింది. జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వి గాట్ ఎ కాల్ లైక్ వస్తుంది తీసుకొస్తున్నామని చెప్పి, దట్స్ ఇట్. సో ఇక్కడ నుంచి ఇంకా వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది. సో జస్ట్ కంటిన్యూ వాచింగ్ ఇట్. సో నిన్న ఆఫ్టర్నూన్ వచ్చింది బండి. అసలు మేము అనుకోలేదు ఏప్రిల్ ఎండింగ్ అలా వస్తుంది అనుకున్నాం, బట్ యా వీ హ్యావ్ రిసీవ్డ్. సో ఇప్పుడు కొంచెం పూజ చేయించి దెన్ విల్ స్టార్ట్ ఇట్ అప్. బ్లాక్ బీస్ట్ చాలా అంటే చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. యాక్చువల్లీ నేను ఇంకా క్లియర్గా తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికైతే గుడికి వెళ్ళిపోదాం. ఓకే, ఐ టేక్ యూ త్రూ ఏం చేసాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా చూపించేస్తాను. లెట్స్ గో. ఇట్ విల్ బీ లైక్ అ మినీ బ్లాగ్ ఆన్ అవర్ న్యూ బైక్. సో లెట్స్ గో.
సో యా ఆఫ్టర్ 2 months ఫైనలీ వీ గాట్ అవర్ క్యూటీ అనమాట. అంటే మేము జాన్ ఎండింగ్లో పేమెంట్ మొత్తం కంప్లీట్ చేసాము. సో ఇంకా మాకు అసలు నిన్న వస్తుందని కూడా అనుకోలేదు. ఎగ్జాక్ట్లీ మాకు సో ట్యూస్డే ఆఫ్టర్నూన్ వచ్చింది బైక్. అది కూడా అసలు ఒక ½ an hour 1 hour ముందు ఇంటిమేషన్ లైక్ కాల్ వచ్చింది వస్తుంది అని. మేమైతే ఇంకా ఏప్రిల్ అయిపోతుందేమో అనుకున్నాము. బట్ యా సో సడన్ సర్ప్రైజ్ లాగా వచ్చింది నిన్న. అండ్ నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా మేము చూస్ చేసుకున్న కలర్ మ్యాట్ బ్లాక్ అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద వన్. మార్నింగే ఈరోజు పూజ అన్నీ అయిపోయి సో నీట్గా రెడీ అయిపోయింది అనమాట. అండ్ దీని గురించి చెప్పాలంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి లైక్ ఎంత కాస్ట్ పడింది ఏంటి అని చెప్పి. యాక్చువల్లీ మేమైతే అడ్వాన్స్ వచ్చేసి అరౌండ్ నవంబర్లో 20K పే చేసాము. సో ఫుల్ పేమెంట్ జాన్ ఎండింగ్లో పే చేసాము. అండ్ ఇది వచ్చేసి ఓలా S1 Pro. ఇట్స్ కంప్లీట్లీ 1,40,000 అయితే అయింది. సో ఎలక్ట్రిక్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటీ. సో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వైట్, బ్లాక్, గ్రే, యెల్లోస్, బ్లూస్, ఆరెంజ్ ఇలా చాలా ఉన్నాయి. బట్ యూనో మేము మోస్ట్లీ వైట్ ఆర్ బ్లాక్ అనుకున్నాం. ఇంకా కార్స్ అవి కూడా వైట్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి సో డేర్ చేసి ఇదైతే బ్లాక్ వెళ్ళాం. ఎందుకంటే బ్లాక్ ఆబ్వియస్లీ మనకి మెయింటెనెన్స్ ఉంటుంది. సరే ఇంకా చూసుకుందాం స్కూటీయే కదా అనే ధైర్యంతో అయితే బ్లాక్లో వెళ్ళామండి. సో దీంట్లో ఇంకొక మెయిన్ ఏంటంటే అంటే చూడంగానే అట్రాక్టివ్గా కనిపించేది అసలు బాడీ పైన ఎక్కడ నేమ్స్ రావు. మీరు సైడ్స్కి చూస్తే అసలు ఎక్కడ నేమింగ్ స్టిక్కర్స్ కానీ ఏవి రావన్నమాట. ఇట్స్ సో క్లీన్ అండ్ నీట్. అందుకే చాలా క్యూట్గా బుజ్జిగా అనిపిస్తుంది బైక్. సో ఓన్లీ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ దగ్గర S1 Pro అని వచ్చింది. ఇక్కడ తప్ప మళ్ళీ ఫ్రంట్లో ఓలా అని తప్ప ఇంకెక్కడ రాలేదు. ఇట్స్ వెరీ క్యూట్. అండ్ స్క్రీన్ ఆబ్వియస్లీ మనకి దీనికి కీస్ ఉండవు, డైరెక్ట్ పిన్ ఇవ్వాలి కాబట్టి సో మొత్తం స్క్రీన్తోనే పని. అండ్ ఛార్జ్ కూడా మేము నైట్ అంతా పెట్టాము. బట్ కరెక్ట్గా ఇంత టైంలో అవుతుందని చెప్పడానికి లేదు బికాజ్ మేము చూసుకోలేదు. 6 to 7 hours అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది నార్మల్ మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే. సో మనకి ఓలా వాళ్ళు ఇచ్చిన ఛార్జింగ్ స్టేషన్స్ అయితే మేబీ 1.5 hour అని అయితే చెప్తున్నారు. ఇంకా స్టేషన్స్ రావాలి. అండ్ ఆల్సో ఓలా యాప్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా అసలు రాలేదు, జూలై అంటున్నారు. నీడ్ టు వెయిట్ ఫర్ దట్. మ్యూజిక్ రావాలన్నా, మన ఫోన్ కనెక్ట్ చేసుకొని కాల్స్ రిసీవ్ చేసుకోవాలన్నా సో అవన్నీ ఇంకా కొద్దిగా టైం పడుతుంది. సో కీ ఉండదు కాబట్టి మనకి పిన్ అనమాట. స్టార్ట్ చేసిన వెంటనే పిన్ ఇవ్వాలి. అండ్ బూట్ స్పేస్ మీకు తెలిసిందే ఎంత పెద్దదో, నేను చూపిస్తాను. మనకి దాంట్లో వచ్చింది అయితే స్కూటీ కవర్ ఒకటి ఇచ్చారు, హెల్మెట్ అండ్ ది సైడ్ మిర్రర్స్, ఛార్జర్. సో ఇవి అయితే మనకి స్కూటీతో పాటు వచ్చినవి. తర్వాత యాక్సెసరీస్ ఏమైనా వస్తే అప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఐ జస్ట్ ఆన్ ఇట్ అండ్ పిన్ కొడుతున్నాను చూడకండి. సో దిస్ ఈస్ ఆన్ చేసిన తర్వాత మనం పాస్కోడ్ ఇవ్వాలన్నమాట. దిస్ ఈస్ హౌ ఇట్ ఓపెన్స్. సో 1 full ఛార్జ్కి ఇట్ ఈస్ 135 kilometers వరకు వస్తుంది ఫుల్ ఛార్జ్కి. సో ఇది బూట్ స్పేస్ ఓపెన్. సో యా చాలా అంటే చాలా పెద్దది. అండ్ దిస్ ఈస్ ద ఛార్జర్ విచ్ వీ హ్యావ్ గాట్ విత్ ద బైక్. సో ఇది మెయిన్ మనం ఛార్జర్ చేసుకోవాల్సింది. ఇట్స్ అ నార్మల్ 3-pin ప్లగ్. ఇంట్లో మీరు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ సైడ్ మిర్రర్స్. ఇది వచ్చేసి స్కూటీ కవర్ అండ్ హెల్మెట్ ఇచ్చారు. హెల్మెట్ ఇంట్లో పెట్టాం మేము. సో చూసారు కదా బూట్ స్పేస్ చాలా పెద్దది. ఇవన్నీ క్లియర్ చేస్తే 2 helmets చాలా ఈజీగా పడతాయి. అండ్ స్టఫ్ కూడా పడుతుంది. ఇప్పుడు నార్మల్ స్కూటీస్ కంటే మనకి వెనకాల సో ఇంజిన్ ఫ్యూయల్ ట్యాంక్ అన్నీ వస్తాయి కాబట్టి నార్మల్ స్కూటీస్కి ఎక్కువ స్పేస్ ఉండదు. బట్ ఇది ఛార్జింగ్ కాబట్టి చాలా ఎక్కువ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా పాకెట్స్, 2 phone పాకెట్స్ వచ్చాయి 2 sides. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి USB ఛార్జర్ వచ్చింది, ఛార్జింగ్ పాయింట్. సో ఇక్కడ మోడ్స్ వచ్చేసి ఇది పవర్ బటన్, లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. అండ్ ఆల్సో మనం ఒకవేళ మర్చిపోయినా మనం బండి వదిలి వెళ్ళిపోయిన తర్వాత లాక్ వేయడం మర్చిపోయినా ఒక 30 secondsలో ఆటోమేటిక్గా లాక్ అవుతుంది అనమాట. అండ్ యాప్ వచ్చిన తర్వాత అయితే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం పవర్ బటన్ ఆన్ చేస్తే మనకి ద స్పీడ్ అండ్ ఆల్ అంతా స్క్రీన్ మీద చూపిస్తుంది. అండ్ దిస్ ఈస్ మోడ్స్. వీ హ్యావ్ 3 different మోడ్స్ ఇన్ దిస్ స్కూటర్. సో ఒకటి వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ నార్మల్ మోడ్లో ఉంది.
అండ్ వీ హ్యావ్ స్పోర్ట్ మోడ్ అండ్ హైపర్ ఇక్కడ వస్తున్నాయి. సో 3 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, నార్మల్, స్పోర్ట్ అండ్ హైపర్. సో ఇఫ్ వి స్వైప్, సో దిస్ ఇస్ ద ఛార్జింగ్ పర్సంటేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు నార్మల్ మోడ్లో పెడితే 110 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది, స్పోర్ట్ 97 వరకు వెళ్తుంది, హైపర్ 78. హైపర్ మనం నార్మల్ ఇక్కడిక్కడ లోకల్లో అయితే యూజ్ చేయలేము, చాలా ఖాళీగా ఉన్న ప్లేసెస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు బికాస్ ఇట్స్ వెరీ వెరీ ఫాస్ట్. సో చూసుకొని అలా అయితే యూజ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డిస్ప్లే. ఇంకా డిస్ప్లే ఎక్కువ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా యాప్ రావాలి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి, సో ఇక్కడైతే దీస్ బోత్ ఆర్ వాల్యూమ్ బటన్స్, ఒకటి టు రైజ్ అండ్ టు డిక్రీజ్. అండ్ ఇది వచ్చేసి ద మ్యూజిక్ పాజ్ ఆర్ ప్లే. అండ్ దీస్ ఆర్ ఫర్ హెడ్ లైట్స్. అండ్ ఇది వచ్చేసి రివర్స్ మోడ్. ఈ స్కూటర్లో ఏంటంటే మనం రివర్స్ మోడ్ వేసుకొని, సో నేను ఇప్పుడు రివర్స్ మోడ్ చూపిస్తాను ఎలా అనేది. రివర్స్ మోడ్ మనకి ఇక్కడ ఆర్ అని ఉంది కదా, అది టర్న్ ద హ్యాండ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, వెనకాలకి వెళ్తుంది అది కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది, నాట్ టూ స్లో. సో దిస్ ఈస్ రివర్స్ అండ్ క్రూజ్ ఇంకా రాలేదు, అది కూడా యాప్ వచ్చే టైంలోనే ఇట్ విల్ యాక్టివేట్. సో దీస్ ఆర్ ఇండికేటర్స్ లెఫ్ట్ అండ్ రైట్, అండ్ దిస్ విల్ బి ది హార్న్. అండ్ సౌండ్ అయితే యుల్ నాట్ ఎట్ ఆల్ బిలీవ్, అస్సలు అంటే అస్సలు రావట్లేదు. అంటే మనం నార్మల్ బైక్స్ నుంచి సడన్గా ఎలక్ట్రిక్ అయితే చేంజ్ అవుతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట స్టార్టింగ్లో. ఒక 2-3 డేస్ రోజు వేసుకెళ్ళి అలా అలవాటు అయిపోతే మాత్రం ఏమి ఉండదు. బట్ ఐ షో యూ, అస్సలు మీకు సౌండ్ అనేదే రాదు, యూ విల్ అండర్స్టాండ్. నేను జస్ట్ కొద్దిగా ముందుకు వెళ్తాను, యూ అండర్స్టాండ్ దట్. లైట్స్ వచ్చేసి, ఇది వచ్చేసి లో బీమ్ అండ్ దిస్ ఇస్ హై బీమ్. సో దిస్ ఇస్ ద స్మైలీ లైట్ అనమాట. ఇఫ్ యూ కెన్ సీ స్మైలీ ఫేస్ దేర్, అలా అనిపిస్తుంది ఈజీగా. సో దాట్స్ ఆల్ అబౌట్ న్యూ బైక్ ఓలా ఎలక్ట్రిక్. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. సో మీలో ఎవరైనా ఇప్పుడే కొత్తగా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అయితే చూపించాను అనమాట. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. సో దీనిపైన రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒకటే రోజు అయింది కాబట్టి వచ్చి, ఇప్పటి వరకు మేము రైడ్ చేసిన వరకు అయితే ఇట్స్ సో కూల్. సో ఇంకా డీప్గా తెలియాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. సో మేబీ ఇంకా కొంచెం మాకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆర్ ఎల్స్ ఇంకా యాప్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది అయితే చెప్తాను. అండ్ ఆల్సో అబౌట్ ద సర్వీసింగ్ ఆప్షన్స్ కానీ అవన్నీ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తాను, ఏదో డే వ్లాగ్స్ అలాగా. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అంటిల్ దెన్ గైస్, ఇన్ దిస్ సీజన్ ప్లీజ్ స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే హ్యాపీ.